ఇది ఒకప్పటి దుబాయ్. ఇది ఇప్పటి దుబాయ్. దుబాయ్ గ్లోబల్ డెస్టినేషన్, గ్లోబల్ హబ్, థర్డ్ మోస్ట్ ట్రావెల్డ్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ పవర్ఫుల్ సిటీ ఇన్ ద వరల్డ్. 30 సంవత్సరాలకు ముందు దుబాయ్లో ఎక్కడ చూసినా ఓన్లీ ఇసుకే మాత్రమే కనిపించేది. ఎక్కడ చూసినా, ఎంత దూరం చూసినా ఎడారి మాత్రమే కనిపించేది. దుబాయ్ దగ్గర ఫుడ్ కానీ, వాటర్ కానీ, గోల్డ్, మినరల్స్ అసలు ఏమీ లేకుండే. ఏమీ లేని దుబాయ్ అసలు ఇంత రిచ్గా ఎలా మారింది అంటే దానికి ఒకటే కారణం, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్. దుబాయ్కి రూలర్, యూఏకి ప్రైమ్ మినిస్టర్, ఇవన్నిటికీ మించి ఒక గొప్ప విజన్ ఉన్న లీడర్. మనం ఒక మంత్కి ప్లానింగ్ చేస్తాం, లేదంటే ఒక సంవత్సరానికి ప్లానింగ్ చేస్తాం, కానీ ఈయన 10 సంవత్సరాలకి ప్లానింగ్ వేస్తాడు. మనందరం ఏమనుకుంటామంటే దుబాయ్కి ఆయిల్ బావులు బాగా ఉన్నాయి, దానివల్లనే దానికి ఎక్కువ మనీ జనరేట్ అవుతుంది. కానీ దుబాయ్ జీడిపిలో ఆయిల్ రెవెన్యూ జస్ట్ 1% మాత్రమే. దుబాయ్ రెవెన్యూని కంప్లీట్గా షిఫ్ట్ చేశారు. ఆయిల్ బేస్ ఎకానమీ నుంచి టూరిజం ఎకానమీగా, రియల్ ఎస్టేట్ ఎకానమీగా మార్చేశారు. షేక్ మహమ్మద్కి ఏది చేసినా అది టాప్లో ఉండాలి, మరియు అదే నెంబర్ 1గా ఉండాలి, లేకపోతే ఆయనకు నిద్ర పట్టదు. ఒక మాల్ కట్టాడంటే అది వరల్డ్స్ బిగ్గెస్ట్ మాల్. టవర్ కడితే అది వరల్డ్స్ టాలెస్ట్ టవర్. మ్యాన్ మేడ్ ఐలాండ్, అండర్ వాటర్ బ్రిడ్జ్, అండర్ వాటర్ టెన్నిస్ కోర్ట్. వరల్డ్లో ఒకే ఒక 7 స్టార్ హోటల్ దుబాయ్లోనే ఉంది, అదే బుర్జ్ అలీ అరబ్. ఒక కామన్ మ్యాన్కి ఇందులో బుకింగ్ లేకుండా అడుగు కూడా పెట్టలేడు. దుబాయ్ ఏది చేసినా అది నెంబర్ 1గా లేదా ఓన్లీ 1గా ఉంటుంది. దుబాయ్లో మీ కార్ క్లీన్గా లేకుంటే 200 కిరాబ్స్ ఫైన్ కట్టాలి. మీకు కట్టే శ్రమ లేకుండా వాళ్ళే మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ చేస్తారు. దుబాయ్లో కార్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు క్లీన్ చేయకూడదు కూడా. వాటి కోసం సపరేట్గా స్టేషన్స్ ఉంటాయి. దుబాయ్ టెక్నాలజీ ఎంత గొప్పదంటే వాళ్ళు శాండ్లోనే మొక్కలు పెంచేస్తారు. దుబాయ్ మిరాకిల్ గార్డెన్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్లవర్ గార్డెన్. అంతేకాదు, ప్రపంచంలోనే వరల్డ్స్ టాలెస్ట్ 5 స్టార్ హోటల్ జేడబ్ల్యూ మ్యారీ కూడా ఇక్కడే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్, గోల్డ్ సౌ కూడా దుబాయ్లోనే ఉంది. ఇక్కడితో ఆగకుండా అమెరికాకు వెళ్ళి డిస్నీ సంస్థతో మాట్లాడి దుబాయ్లో కూడా ఒక డిస్నీ వరల్డ్ని పెట్టమని అడిగారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రపంచంలో ఉండే అన్ని డిస్నీ వరల్డ్ల కంటే దుబాయ్లో ఉండే డిస్నీ వరల్డ్ పెద్దగా ఉండాలి అని కండిషన్ పెట్టారు. కానీ దానికి డిస్నీ ఒప్పుకోలేదు. ఎందుకంటే డిస్నీ ఒక అమెరికా వాళ్ళది కాబట్టి అమెరికాలో కాకుండా వేరే దేశంలో దానికంటే పెద్దది కట్టము అని చెప్పేసింది. అప్పుడు షేక్ మహమ్మద్ వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? మీరు డిస్నీ పార్క్ కట్టకుంటే ఏమీ ప్రాబ్లం లేదు, దానికంటే పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ కట్టి చూపిస్తా అని చెప్పాడు. ఆయన చెప్పినట్లే డిస్నీ వరల్డ్ కంటే 2 టైమ్స్ పెద్దగా ఉండే అమ్యూజ్మెంట్ పార్క్ కట్టించాడు. రోజుకు అక్కడికి 2 లక్షల మంది వస్తారు. మొహమ్మద్ బిన్ రషీద్ తగ్గేదేలే అని చెప్పడానికి ఇదే ఒక చిన్న ఎగ్జాంపుల్. మొహమ్మద్ రషీద్కి విజన్, ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఎక్కువ. 2030 నాటికి దుబాయ్లో 25% బిల్డింగ్స్ని 3D టెక్నాలజీ వాడి నిర్మిస్తారట. 10x అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. 10x అంటే అందరికంటే 10 years ముందు ఉండేలా ఆలోచించాలి. 10 times ఫాస్టర్, 10 times బిగ్గర్, ఇలా అన్నిట్లో 10 times ఉండాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క గోల్. దుబాయ్ ఎంత రిచ్ అంటే అక్కడ పోలీసులు కూడా ఫెరారీ, ల్యాంబోర్గినీ కార్లు వాడి తిరుగుతారు.